విజయవాడ నగరంలో కాంట్రాక్టర్ల బకాయిల రచ్చ సమ్మె రూపంలో ముదురుతోంది. తక్షణమే 50 కోట్లు విడుదల చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమైన కాంట్రాక్టర్లు 190 కోట్లు చెల్లించాలంటూ పట్టుబట్టారు. గుత్తేదారుల సమ్మెతో 3 సర్కిళ్ల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు తవ్వి వదిలేయడం, డ్రైనేజీ పనులు మధ్యలో ఆగడంతో నగర వాసులు, వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. సమ్మె కారణంగా నిలిచిన పనులు, ప్రజల ఇబ్బందులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిత్యం పలు అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. నగరపాలక సంస్థకు సంబంధించి దాదాపు 30 నుంచి 35 ఏళ్ల క్రితం నుంచి వరకు కూడా కొంతమంది గుత్తేదారులు, సుమారు 150 నుంచి 200 మంది గుత్తేదారులు ఈ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించేటువంటి పనులు టెండర్ల ద్వారా దక్కించుకుని ఈ వివిధ పనులు, అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఏడాదిన్నర కాలంగా, అంటే సుమారు 18 నెలల నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పనులు చేశారో ఈ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి బకాయిలు నగరపాలక సంస్థ నుంచి నిలిపివేయడంతో వాళ్ళందరూ కూడా పనులు నిలిపివేశారు. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఈ పనులన్నీ ఎక్కడికక్కడ గుత్తేదారులు నిలిపివేయడంతో ఇవన్నీ కూడా సగంలో నిలిచిపోయి ప్రస్తుతం మనం విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉన్నాం. మనం చూడవచ్చు, ఇక్కడ కల్వర్ట్, బాక్స్ టైప్ కల్వర్ట్ ఒక నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణాన్ని సగంలో నిలిపివేయడంతో ఇటువైపుగా రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది 2 వే ఉంటుంది ఈ రోడ్డు. ఈ 2 వే ఉండడంలో ఒకవైపు అంతా కూడా పూర్తిగా ఈ నిర్మాణానికి కేటాయించడంతో ఈ నిర్మాణం కారణంగా ఏర్పడిన అసౌకర్యంతో వీళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల వచ్చేటువంటి రాకపోకలు సాగించేటువంటి వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిత్యం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దాదాపు 30 కీలకమైన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలాగా బాక్స్ టైప్ కలవట్లు కావచ్చు, వర్షపు నీటి కాలువ నిర్మాణం కావచ్చు, ప్రధాన డ్రైన్లు కావచ్చు, అలాగే సెంట్రల్ డివైడింగ్లో ఉన్నటువంటి డివైడర్లకు పెయింటింగ్ పనులు కావచ్చు, అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ భవనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే 30 ప్రధాన పనులతో పాటు ఇంకా చిన్న చిన్న పనులతో కలిపితే దాదాపు 50 పనుల వరకు ఉన్నాయి. ఈ 50 పనులన్నిటి వరకు కూడా కాంట్రాక్టర్లు ఏవైతే సమ్మె చేస్తున్నారో ఈ సమ్మె కారణంగా ఇవన్నీ నిలిచిపోయాయి. పలు దఫాలుగా చర్చలు కూడా చేశారు. ఈ చర్చలు విఫలం అవడంతో అటు అధికారులతో, కమిషనర్తో ఈ చర్చలు విఫలం కావడంతో వాళ్ళందరూ కూడా సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. 2025 డిసెంబర్ నాటికి ఉన్నటువంటి 190 కోట్ల రూపాయల బకాయిలైనా మాకు తక్షణ చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు మొత్తం 350 కోట్ల రూపాయల వరకు కూడా వారికి బకాయిలు రావాల్సి ఉంది. అందులో తక్షణం 190 కోట్ల రూపాయలు తమకు వెంటనే చెల్లిస్తే కాస్త కూస్తో పనులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందినటువంటి ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మా దగ్గర ఉన్నటువంటి మూలధనం అంతా ఖర్చు అయిపోయింది. ప్రస్తుతం మేము బయట నుంచి అప్పులు తీసుకొచ్చి వీటికి పెట్టుబడి పెట్టాము. ఈ పెట్టుబడులకు ఈ అప్పులు తెచ్చినటువంటి కూడా రోజు రోజుకు వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. అదే సమయంలో నగరపాలక సంస్థ నుంచి తమకు రావాల్సినటువంటి బకాయిలు అయితే రావడం లేదు. దీని కారణంగా మేము అందరూ పనులు చేయలేని పరిస్థితిలో రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మేము అన్ని పనులన్నీ ఆపేసామని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అధికారులతో జరిపినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలలో విఫలం అవడంతో మరోవైపు ఎవరైతే నగరపాలక సంస్థ చెందినటువంటి అకౌంట్స్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో ఆయన బాధ్యతారహితంగా చర్చలు జరుపుతున్న సమయంలో తమంతా రోడ్డెక్కి రోజు నిరసన చేస్తున్నాము. ఈ సమయంలో ఆయన సెలవు పెట్టి బయట ఊర్లకు వెళ్ళిపోయారు. ఇంత బాధ్యతారహితంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అంటే కనీసం 190 కోట్ల రూపాయలు తమకు రావాల్సిన నిధులు అయితే ఉన్నాయో వాటిల్లో కనీసం సగం నిధులైనా వస్తే తప్ప మేము పనులు చేసే పరిస్థితి లేదు. ఆ చెల్లించే వరకు కూడా తమ సమ్మె కొనసాగుతుందని చెప్పి కూడా అటు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి చెప్పారు, కమిషనర్కి కూడా తీసుకెళ్లారు. రోజు ఉదయం, సాయంత్రం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో వాళ్ళందరూ కూడా సమావేశం అవుతూ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ సమ్మె కారణంగా నగరంలో ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అది ఇప్పటికిప్పుడు ఈ పనుల కారణంగా నగరవాసులకు నేరుగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ భారీ వర్షం కురిసిన పరిస్థితిని తలెత్తితే కనుక ఈ పనులు అయితే నిలిపేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది నగరంలో 3 సర్కిళ్లలో 3 నియోజకవర్గాల్లో నగరపాలక సంస్థ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనులు నిలిపివేయడం వల్ల తలెత్తిన పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో మొహమ్మద్ షీటీ న్యూస్, విజయవాడ నుంచి.